హాయ్ అండి. ఇప్పుడు డాగా 37వ భాగం వినండి. గాయత్రి సరోజ్ దగ్గరికి వెళ్ళి, నువ్వన్నట్టే నేను తీసుకువెళ్ళటానికి పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు మాతో పాటు వస్తున్నావు. అక్కడికి వెళ్ళాక నీ తెలివితేటలు చూపిస్తే మాత్రం నిన్ను షూట్ చేయడానికి వెనకాడను. మా నాన్న నిన్ను ఫ్రెండ్ అనుకుని నీకు మంచి చేద్దామనుకున్నారు. నేను మా నాన్నలా మంచిదాన్ని కాదు. అక్కడికి వెళ్ళాక ఏ మాత్రం నువ్వు ఎదురు తిరిగినా ఖచ్చితంగా నిన్ను షూట్ చేస్తాను అంది గాయత్రి. బెదిరిస్తున్నావా, హెచ్చరిస్తున్నావా అంది సరోజ. నువ్వేమైనా అనుకో, జరగబోయేది చెప్తున్నాను. వెళ్దామా అంది. మాట్లాడకుండా గాయత్రి వెనుక వస్తోంది సరోజ. బయటికి వచ్చేసరికి అక్కడ విమలాదేవి, ధీరజ్ పోలీసులు అందరితో పాటు నిలబడి ఉన్నారు. ఏంటి, ఈవిడిని కూడా అరెస్ట్ చేశారా? ఈవిడేం చేసింది అంది వెటకారంగా విమలాదేవి పక్క నుండి వెళ్తూ. నా కొడుకు నిన్ను ఫ్రెండ్ అనుకున్నాడు. అది ఎంత పొరపాటో తెలుసుకోకుండానే వాడు పోయాడు. వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణమైన నువ్వు దానికి శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు ఇంకా శిక్ష అనుభవించేలాగా చెయ్యాలనుకుంటున్నాను. దానికి నేను జైలుకు వెళ్ళేలా ఉన్నా వెనకాడను. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి అంది విమలాదేవి. వెనక్కి తిరిగి ఆవిడ వంక వెటకారంగా చూస్తూ నవ్వుతూ ముందుకు వెళ్ళింది. ముందు జీపులో గాయత్రి వాళ్ళతో పాటు ఎక్కింది సరోజ. వెనకగా మిగిలిన పోలీసులు వాళ్ళతో పాటు విమలాదేవి, ధీరజ్ ఎక్కారు. సరోజ ఎలా వెళ్లాలో దారి చూపిస్తోంది. నీకు ఈ దారి తెలుసని డేనియల్కు తెలుసా అంది గాయత్రి. తెలియదు. వాడికి తెలియకుండానే నేను ఈ ప్లేసు కనిపెట్టాను. నాకు ముందే తెలుసు. అతని వల్ల కాదు, దొరికిపోతాడు అనుకున్నప్పుడు ఇక్కడ ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నది. అలా అతను అక్కడికి చేరితే నేను దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుని తెలుసుకున్నాను. కానీ సరిగ్గా టైంకి మీరు నన్ను అరెస్ట్ చేశారు. నేను చెయ్యాలనుకున్న పనులు ప్లాన్ ప్రకారం జరిగాయి. కానీ నేను అక్కడ లేక అన్నిటినీ మిస్ అయిపోయాను అంది. అలా మలుపులు తిప్పుతూ కొంచెం ముందుకు తీసుకొచ్చి, ఇక్కడ ఆపండి, ఇంకెక్కడి నుండి దిగి నడిచి వెళ్ళాలి అంది. ఎందుకంటే అక్కడంతా గొయ్యిలా ఉంది. అందరూ జీపులు దిగి అక్కడ నిలబడి చూస్తున్నారు. చుట్టూ రౌండ్గా ఉంది. లోపల సొరంగంలా ఉంది. దిగడానికి ఎలా అని ఆలోచిస్తున్నారు అంతా. దిగడానికి కూడా మార్గం ఉంటుంది, ఇటు రండి. కానీ ఇంతమంది పోలీసులు అంటే ఆ మెట్లు ఆగుతాయో లేదో అంది. గాయత్రి వాళ్ళందరినీ చూస్తూ, మనం కొన్ని బ్యాచ్లుగా విడిపోయి 10 మంది ఒక్కసారి దిగుదాం. ఎంతమంది లోపలికి వెళ్ళగలిగితే అంతమంది వెళ్దాం. అక్కడికి వెళ్ళిన వెంటనే ముందు రౌండప్ చేయాలి అంది. సరోజ ఓ పక్కగా తీసుకువెళ్ళింది. అక్కడి నుండి మెట్లు కనిపిస్తున్నాయి. అందరూ గాయత్రి చెప్పినట్టే ఒక 10 మంది ఒక్కొక్కసారిగా దిగుతున్నారు, కిందకి వెళ్తున్నారు. లోపల ఉన్న డేనియల్ మనుషులందరూ యామరపాటుగా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఒకవేళ కార్తీక్ తప్పించుకున్నా బయటికి వెళ్ళగలుగుతాడు అంతే. అక్కడి నుండి జనావాసాల మధ్యకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి పరిశీలించాలి, మెట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే. ఇదంతా చాలా కష్టం. అతనికి ఇచ్చిన 1 అవర్ సరిపోదు. అలా జరిగితే తర్వాత తీసుకొచ్చి మళ్ళీ లోపల పడేయచ్చు అనే ధీమాతో ఉన్నారు అందరూ. గాయత్రి అనే టీం సరోజతో ఆ బిల్డింగ్ రూమ్లోకి వస్తున్నారు. వెనకగా అందరూ దిగి వస్తున్నారు. వస్తున్న అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట ప్రపంచానికి తెలియకుండా ఒక అద్భుతమైన మహల్ కట్టుకున్నాడు అక్కడ. కూడా వచ్చిన పోలీస్ ఫోర్స్ అంతా ఆ బిల్డింగ్ని రౌండప్ చేశారు. డాగా 1 అవర్ పాటు కార్తీక్కి టైం ఇవ్వడంతో అతను పడుకున్నాడు అనే ధీమాతో సెక్యూరిటీలో ఎవరు చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా హాయిగా ఒకరితో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అంజలి మాత్రం కార్తీక్ చేస్తున్నది చూస్తూ, ఇతను తప్పించుకుని వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి తీసుకువచ్చేలోపు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ విషయం కార్తీక్ కూడా తెలుసు. అతను చేస్తున్నదంతా బూడిదలో పోసిన పన్నీరే. అది తెలిసి అతను చేస్తున్న ప్రయత్నానికి ముచ్చటగా చూస్తోంది. గేటు దగ్గరకు వచ్చిన తర్వాత, దీన్ని ఓపెన్ చేయటానికి నాకు రాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ మారుతూ ఉంటాయి. దీన్ని పగలగొట్టచ్చు. కానీ మనం అలా చేస్తే లోపల ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు. దానికంటే మనమే ఏదో రకంగా ఓపెన్ చేయడానికి ట్రై చేయడం బెటర్. ధీరజ్ ఉన్నాడుగా, తండ్రి పాస్వర్డ్స్ కొడుక్కి తెలియకుండా ఉంటాయా? ఓపెన్ చేయమనండి అంది సరోజ. ధీరజ్ ముందుకొచ్చి దాని ముందు నిలబడ్డాడు. గాయత్రి కూడా వచ్చి పక్కన నిలబడింది. ముందు కొట్టిన పాస్వర్డే ఇక్కడ ట్రై చేయి, లేదంటే ఇంకోటి ఏదైనా కొత్తది ఆలోచించు. ఎక్కువ టైం తీసుకోకు. లోపల వాళ్లకు మనం ఇక్కడున్నామని తెలిస్తే వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది అంది.
అలా అంటూ ఉండగానే లోపలున్న కార్తీక్ మొత్తానికి ట్రై చేసి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ అయింది కానీ ఆ సంతోషంలో అతను బయటకు వస్తుంటే వీళ్ళు డోర్ ఓపెన్ అయ్యింది అని లోపలికి వస్తున్నారు. ఆశ్చర్యంగా కార్తీక్ గాయత్రి ఒకరు చూసుకుని, కార్తీక్ ఆల్రెడీ నీకు ఇక్కడ అంతా తెలిసి ఉంటుందిగా, డేనియల్ రూమ్ చూపించు అంది గాయత్రి. వీళ్ళు డోర్ ఓపెన్ చేయడంతో సెక్యూరిటీ అలారం మోగుతోంది. సందీప్ దగ్గరున్న గన్ను కార్తీక్ తీసుకున్నాడు. విక్రమ్, నువ్వు సరోజిని చూడు అంది గాయత్రి కార్తీక్ వెంట నడుస్తూ. కార్తీక్, ఫస్ట్ డాగా రూమ్ దగ్గరికి వెళ్దాం, ఆలస్యం చేస్తే అతను తప్పించుకునే ఛాన్స్ ఉంది అంది. ఇద్దరూ గబగబా డాగా రూమ్ దగ్గరికి వెళ్తున్నారు, ఎదురొచ్చిన వాళ్ళని కాలుస్తూ. సెక్యూరిటీ అలారం సౌండ్కి ఆ గజిబిజికి డాగా లేచి కాలిలో గాయం ఉండడం వల్ల నిలబడలేక మళ్ళీ కూర్చున్నాడు. గణేష్, మనం ఇక్కడి నుండి అర్జెంటుగా తప్పించుకోవాలి అన్నాడు డేనియల్ గణేష్తో. బాస్, అటు చూడండి, చుట్టూ పోలీసులే, తప్పించుకునే ఛాన్స్ లేదు, సరెండర్ అవ్వాల్సిందే అన్నాడు గణేష్ అక్కడున్న సెక్యూరిటీ సిస్టమ్స్ని చూపిస్తూ. గాయత్రి, కార్తీక్, ఇంకొకిద్దరు పోలీసులు లోపలికి వచ్చేసరికి తన పిల్లో కింద ఉన్న గన్న తీసి వాళ్ళ వైపు గురిపెట్టాడు. వెంటనే గణేష్ రెస్పాండ్ అయ్యి ఆ చేతి మీద ఒక్కటి కొట్టాడు. డేనియల్ చేతిలో ఉన్న పిస్టల్ ఎగిరి అంత దూరాన పడింది. ఇది డేనియల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆశ్చర్యంగా గణేష్ వంక చూశాడు. కార్తీక్, గాయత్రి ఇద్దరూ చెరోపక్క తలకి గురిపెట్టారు. వెనక వస్తున్న అందరూ కొందరిని కాలుస్తూ, కొందరికి చేతులకు బేడీలు వేస్తూ ఓ పక్కకు పడేస్తున్నారు. బయట బిల్డింగ్ చుట్టూ రౌండప్ చేసిన పోలీసులు అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎప్పుడైతే పోలీసులు లోపలికి వచ్చి వాళ్ళదే పైచేయిగా మారుతోందో ఎక్కడికక్కడ గోడ ఓపెన్ అవుతోంది. డాగా మనుషులందరూ దాని నుండి బయటకు వస్తున్నారు. బయట రౌండప్ చేసిన పోలీసులు వాళ్ళని వచ్చినట్టు పట్టుకుంటున్నారు. ఈ హడావుడంతా ఒక 20 నిమిషాలు సాగింది. అంజలి ఈ హడావుడికి బయటకు వచ్చి ధీరజను చూసి, మీ నాన్నని దగ్గరుండి అరెస్ట్ చేయిస్తున్నావా అంది బాధగా. ఆయన ఇంకా పాపాలు చేయకుండా ఉండాలంటే ఇది తప్పదమ్మా. పాపపు సొమ్ముతో పెరిగిన శరీరం వద్దంటున్నా నీ పెంపకంలో దుష్ట శిక్షణ తప్పదని తెలుసుకున్న మనసు ఇలాగే జరగాలని కోరుకుంటోంది అన్నాడు ధీరజ్. అమ్మా, మమ్మల్ని క్షమించండి, నా భర్త చేసిన దానికి నా కొడుకుని శపించకండి అంది అంజలి విమలాదేవితో. డాగని వాళ్ళు అదుపులోకి తీసుకున్న వెంటనే విజయ్కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేశారు. పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడుంది. అందరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. డేనియల్ చేతులకి బేడీలు వేసి ముందుకు నడిపిస్తున్నారు గణేష్, సందీప్. డేనియల్ ఒక్కసారిగా కదిలి అక్కడే ఉన్న ఇంకో పోలీస్ చేతిలో గన్ తీసుకుని గణేష్ మీద 2 సార్లు కాల్చాడు. గాయత్రి, కార్తీక్ ఇద్దరూ ఒక్కసారిగా స్పందించి డాగా చేతి మీద కాల్చారు. గణేష్ కింద పడ్డాడు. డేనియల్ కూడా 2 బుల్లెట్స్ తగలడంతో పక్కకు పడ్డాడు. అప్పటికే అక్కడ అంబులెన్స్, వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి పోలీసు వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. బుల్లెట్ తగిలిన వాళ్ళందరినీ అంబులెన్స్ వరకు నడిపించుకుని వెళ్ళి దానిలోనే ఎక్కిస్తున్నారు. వెంటనే రెస్పాండ్ అయిన డాగాని, గణేష్ని ఇద్దరిని స్ట్రక్చర్ మీద తీసుకువెళ్ళి దాని మీద పడుకోబెట్టారు. వాళ్లకు ముసుగులు వేయండి, ఈ పాటికి మీడియా అంతా చేరి ఉంటుంది అక్కడ, వీళ్ళు ఎవరు అన్నది ఎవరికీ తెలియకూడదు అన్నాడు కార్తీక్. అప్పటి నుండి తీసుకువెళ్తున్న వాళ్ళందరికీ ముసుగులు వేసి తీసుకువెళ్ళి అంబులెన్స్లో ఎక్కిస్తూ వాళ్ళతో పాటు డాగా, గణేష్ని కూడా తీసుకువెళ్తున్నారు. వీళ్ళు బయటకు వచ్చి మెట్ల దగ్గరకు వచ్చేసరికి మీడియా మొత్తం ఆ పైనంతా రౌండప్ చేసి కెమెరాలతో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ వస్తున్న వాళ్లలో డాగా ఎవరో ఎవరికీ తెలీదు, ముసుగు వేసి ఉండడం వలన. విలేకరుల ప్రశ్నలు అడగాలని దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు వాళ్ళని దూరంగా నెట్టిస్తూ వాళ్ళందరినీ ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు. డాగా అరెస్ట్ అయ్యాడా అనే వార్త దావానంలా వ్యాపిస్తోంది. డాగాని ఎక్కించిన అంబులెన్స్లో కార్తీక్, గాయత్రి ఇద్దరూ ఎక్కారు. అంబులెన్స్ కదులుతుండగా అతనికి మాస్క్ తీసేసి ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పక్కకు తప్పించి, నేను ఇంకా ఓటమిని అంగీకరించలేదు, ఇది మీ విజయం కాదు, నా ఏమరపాటుతనం. ఒకవేళ నాకేదైనా జరిగినా చూసావా, మీ నాన్నలాగే ఇంకో పోలీస్ కూడా డాగా మనిషిగా చావబోతున్నాడు. నా మనిషిగా నన్ను నమ్మించాడు, నా మనిషిగానే పోతాడు అన్నాడు. అలా జరగనివ్వను, అతను కూడా పోలీస్ అని డిపార్ట్మెంట్ ఒప్పుకునేలాగా చేస్తాను. మా నాన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తేనని, ఎవరైతే మా నాన్న పారిపోయాడని చెప్పారో వాళ్ళ నోట్లో నుండే చెప్పిస్తాను. అప్పటి వరకు నీకేం జరగకూడదు. నువ్వు ఇదంతా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది గాయత్రి.
మీ ఇద్దరికీ ఇంకా అర్థం కావట్లేదు. చంపేస్తే నన్ను ఇక్కడే చంపేయండి. నన్ను ఇలా బ్రతికించారంటే మాత్రం ఎప్పుడు ఎస్కేప్ అవుతానో మీరు గమనించలేరు. ఆ తర్వాత మీ ఇద్దరి మీద సస్పెన్షన్ వేటు పడుతుంది. నేను బ్రతికుండడం మీ ఇద్దరికీ ప్రమాదం. ఎందుకంటే తప్పించుకుని నేను దీనికి బదులు తీర్చుకుని తీరుతాను అన్నాడు పంతంగా. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు అందరితో పాటు నీ భార్య కొడుకు కూడా అరెస్ట్ అయ్యారు. నువ్వు తప్పించుకున్నా వాళ్ళని విడిపించలేవు. తప్పించుకునే ఛాన్స్ నీకు ఇవ్వం. దీనిని ఒక సవాల్గా తీసుకుందామా? వాళ్ళని తప్పించడానికి నువ్వు తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నించు. నిన్ను కదలనివ్వకుండా చేయడానికి మేం ప్రయత్నిస్తాం అన్నాడు కార్తీక్. ఇప్పుడు ఇదంతా మీ ప్రతిభను అనుకుంటున్నారేమో. కాదు, మీ పోలీసులు అందరితో పాటు సరోజను కూడా నేను అక్కడ చూశాను. అది తన పనే. తన ముందే ఈ ప్లేస్ తెలుసుకుందని నేను గమనించలేదు. అసలు తనని ఇన్ని రోజులు బ్రతికి ఉండనివ్వడమే నేను చేసిన పొరపాటు అన్నాడు డేనియల్. హాస్పిటల్ రావడంతో అంబులెన్స్ ఆగింది. అందరినీ లోపలికి తీసుకువెళ్తున్నారు. గాయత్రి, కార్తీక్ దిగేసరికి దూరంగా చలపతి కనిపిస్తున్నాడు. గాయత్రి అందరినీ తప్పించుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. ఏంటి పెద్దాయనా, అభయ్ని ఇంకా ఇంటికి తీసుకువెళ్ళలేదా అంది. ఇంకెక్కడ అభయ్ తల్లి, పోయాడు అన్నాడు చలపతి. ఏంటి, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా అంది ఆశ్చర్యంగా. పైకి బాగానే ఉన్నాడమ్మా, కానీ లోపల గుండె దగ్గర ఇన్ఫెక్షన్ చేరింది. అది వాడి గుండెని తినేసింది అన్నాడు బాధగా. అయ్యో, నేను కొంచెం హడావిడిలో ఉండి 2 రోజులుగా మిమ్మల్ని కలవలేదు. అందుకే నాకు ఈ విషయం తెలియలేదు అంది. పర్లేదులేమ్మా, ఇదిగో ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చారుగా, నా కొడుకుని వీళ్ళతో పాటు కలిపేస్తారు. బాడీ ఇంకా ఇవ్వలేదు అన్నాడు దిగులుగా. నేను అలా జరగనివ్వను, నేను మాట్లాడతాను అంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయింది. తిన్నగా లోపలికి వెళ్ళి విజయ్ దగ్గర నిలబడి, సార్, అభయ్ చనిపోయాడట అంది. అవును కదా, ఏమైంది, ఇంకా బాడీ ఇవ్వలేదా అన్నాడు విజయ్. అతనికి పోలీసు లాంఛనాలతో జరుగుతుంది కదా అంది. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు మనం చూడాల్సిందేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి అన్నాడు కోపంగా. సార్ ప్లీజ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అతనికి పోలీసు లాంఛనాలతోటే దహన కార్యక్రమాలు జరుగుతాయి కదా అంది. ఎలా జరుగుతుంది? మనం అతన్ని పోలీస్ అని అనౌన్స్ చేయలేదు కదా. అలాంటి ఆశలేం పెట్టుకోకు, నీకు తెలియందేం కాదు. వాళ్ళు ముందే అన్నిటి మీద సైన్ చేస్తారు. ఇలాంటి రూల్స్ ఏమీ ఉండవు దాంట్లో అన్నాడు విసుగ్గా. కానీ మానవత్వం అంటూ ఒకటి ఉంటుంది కదా సార్, మా కోసం, మమ్మల్ని రక్షించడం కోసం జరిగింది అంది. దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం, ముందు డాగా గురించి చూడు అన్నాడు. సరే సార్, ఖచ్చితంగా ఇదంతా అయ్యాక దీని గురించి మాట్లాడదాం. నాకు 1 గంట పర్మిషన్ కావాలి అంది. ఇప్పుడా, ఈ సిచ్యువేషన్లోనా అన్నాడు. సార్, మీరంతా ఇక్కడే ఉన్నారు. వాడికి కాళ్ళకు దెబ్బలు తగిలున్నాయి, ఎక్కడికి పోతాడు? మీరంతా ఉన్నారుగా, ప్లీజ్ నాకు 1 అవర్ టైం ఇవ్వండి అంది. సరే వెళ్ళు అన్నాడు. బయటికి వెళ్తూ ఫోన్ చేసింది. సార్, అభయ్ చనిపోయాడు అంది. తెలుసమ్మా, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. నేను ఈ విజయ్ని అడిగాను, తర్వాత మాట్లాడదాం అంటున్నారు. అందుకే బాడీని ఫ్రీజర్ చేద్దాం అనుకుంటున్నాను అంది. మంచి ఐడియా, అదే చెయ్యి. ఈ హడావుడంతా అయ్యాక దాని గురించి మాట్లాడి తేల్చుకున్న తర్వాత ఆ కార్యక్రమాలు జరగాలి. వాళ్ళ తండ్రితో నువ్వు మాట్లాడు అన్నాడు. నేను మాట్లాడతాను, మీరు కొంచెం ఫ్రీజర్ అయ్యే వరకు చూసుకుంటారా అంది. ఖచ్చితంగా, అక్కడ నీకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టరు. అది నేను చూసుకుంటాను, మా వాళ్ళు వచ్చి నేను కలుస్తారు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని కాల్ కట్ చేసి బయటకు వచ్చి చలపతిని తీసుకుని పక్కనే ఉన్న చెట్టు దగ్గర కూర్చుంది. కూర్చోండి, మీరు ఇప్పుడు అభయ్ బాడీని తీసుకువెళ్ళి దహన కార్యక్రమాలు చెయ్యాలి అనుకుంటున్నారా అంది. పోయిన మనిషికి ఇంకా అంతకంటే ఏం చేయగలం తల్లి అన్నాడు. నా మాట వినండి అంకుల్, ఇప్పుడొద్దు. అతను డ్యూటీలోనే చనిపోయాడు. పోలీసు లాంఛనాలతోటి అతని దహన సంస్కారాలు జరగాలి. దానికోసం మనం పోరాడదాం. సాధించే వరకు బాడీని ఫ్రీజర్లో ఉంచుదాం అంది. అది జరిగే పని అంటావా అన్నాడు. జరిగే వరకు పోరాడదాం అంకుల్. ఇప్పుడు అక్కడ కాల్పుల్లో దెబ్బతిన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వాళ్ళతో పాటు డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన అభయ్ కూడా సమానమే. ఎప్పటికీ కాదు. నన్ను నమ్మండి, నేనంతా చూసుకుంటాను. మీరు కేవలం నన్ను నమ్మండి ప్లీజ్ అంది అతని చేతులు పట్టుకుని. అమ్మా, ఏ తండ్రి నా కొడుకు గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. పోయినవాడు ఎలాగూ పోయాడు. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి.
నేను దానికోసమే ఎదురు చూస్తాను అన్నాడు. నన్ను నమ్మినందుకు నా మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను అంది. ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. దాంట్లో నుండి ఇద్దరు వ్యక్తులు దిగి గాయత్రి దగ్గరకు వచ్చి మమ్మల్ని సార్ పంపించారు అన్నారు. ఈయనే చలపతి గారు, పోలీస్ ఆఫీసర్ అభయ్ తండ్రి అంది. నమస్తే సార్, మాతో రండి అని వాళ్ళు ముందుకు వెళ్తుంటే వాళ్ళను అనుసరించాడు చలపతి. వాళ్ళు చలపతిని తీసుకువెళ్ళి బాడీ కలెక్ట్ చేసుకుని స్ట్రక్చర్లో బయటకు తీసుకొచ్చేసరికి అక్కడ ఒక వ్యాన్ వచ్చి ఆగింది. తీసుకువెళ్ళి దాంట్లో పడుకోబెట్టారు. సార్, ఇక్కడి నుండి మేము చూసుకుంటాం అన్నారు చలపతితో. అలా చూస్తూ ఉండిపోయాడు చలపతి. వ్యాన్ ముందుకు వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళు కూడా కారులో తిరిగి వెళ్ళిపోయారు. గాయత్రి దగ్గరికి వచ్చి, బాధగా ఉందా అంకుల్? మీ కొడుకుని మీ నుండి దూరం చేశాను అనిపిస్తోందా అంది. లేదురా, నువ్వున్నావు కదా, నువ్వే నా కొడుకు. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి. అది ఖచ్చితంగా నా కొడుకు ఆత్మశాంతి కలిగేలాగా ఉంటుంది. నీతో నేను కూడా ఉంటాను అన్నాడు. అలాగే అంకుల్, దీనికి ఈ క్షణం నుండి అదే పని మీద ఉంటాను. మీరు ఇంటికి వెళ్ళి ఆంటీకి ధైర్యం చెప్పండి అంది. అదొక పిచ్చిదమ్మా, కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటోంది. పోయినట్టు దానికి ఇంకా చెప్పలేదు అన్నాడు. అందుకే మీరు ఇంటికి వెళ్ళండి, ఆవిడకి ధైర్యం చెప్పండి. నెమ్మదిగా విషయం కూడా వివరించేలాగా చెప్పండి. ఒకేసారి తెలుసుకుంటే ఆమె ఇబ్బంది పడతారు. నాకు మీ కూడా వచ్చి ఆంటీతో మాట్లాడాలని ఉంది, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తున్నారు కదా అంది సంజయషిగా. నువ్వు నాతో రావద్దురా, ముందు డ్యూటీ, ఆ తర్వాతే ఏదైనా. నా కొడుకు కూడా అలాగే ఆలోచించేవాడు అనుకుంటా. నీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను తల్లి అంటూ హాస్పిటల్ బయటికి నడిచాడు. అతను చూస్తూ నిల్చుంది గాయత్రి. అంబులెన్స్ కనిపించినంత మేళ చూసి తర్వాత లోపలికి వచ్చింది గాయత్రి. వెళ్ళి కార్తీక్ దగ్గర నిలబడింది. డేనియల్ గాడు ఇక్కడ ట్రీట్మెంట్ని నిరాకరిస్తున్నాడు. తనని ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో వద్దని మల్టీనేషనల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలని, దానికి అవసరమైన ఖర్చులు నేనే భరిస్తానని డాక్టర్లను దగ్గరికి రానివ్వడం లేదు. ఫోన్ కావాలని ఎవరితోనో మాట్లాడతానని గొడవ చేస్తున్నాడు అన్నాడు గాయత్రితో. మరి విజయ్ సార్ ఏమంటారు అంది. ఆయన పై వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నాడు. వీడికి ఇంత మర్యాద? ఒక్క నిమిషం అని బయటికి వచ్చి అక్కడ లోపలికి రావాలన్న ప్రయత్నిస్తున్న విలేకరుల దగ్గరికి వెళ్ళింది. భద్రతా కారణాల దృష్ట్యా మిమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు, కొంచెం అర్థం చేసుకుని వెళ్ళిపోండి. అంతా అయిన తర్వాత మేమే మిమ్మల్ని పిలిచి మొత్తం విషయం వివరిస్తాం అంది. వాళ్ళు మేడం మేడం అంటుంటే వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ఒక విలేకరి కూడా వస్తూ, మేడం, ఒక్కసారి డేనియల్ ఆరోగ్యం ఎలా ఉంది? అతన్ని మీరు నిజంగానే అరెస్ట్ చేశారా? ఇది చెప్పండి చాలు, ఇంకేం అడగం, మేము వెళ్ళిపోతాం. వాళ్ళందరినీ కూడా నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు. మీకు తెలియంది ఏముంది? మేం మాట్లాడేమంటే మా ఉద్యోగాలు పోతాయి అంది. మీ పేరు బయటికి రానివ్వను, అమ్మ తోడుగా అన్నాడు నెత్తిమే చేయి పెట్టుకుంటూ. అతనికి కాళ్ళల్లో చేతుల్లో బుల్లెట్స్ దిగాయి. షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల అవి ఇన్ఫెక్షన్ అయ్యాయి. అవసరమైతే బహుశా కాలు చెయ్య తీసేయాల్సి రావచ్చు. అది నేను అనుకుంటున్నాను, ఇంకా అఫీషియల్ కాదు. ఇంకా డాక్టర్ దగ్గర నుండి రిపోర్ట్ రాలేదు. మాకు వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇప్పుడు వెళ్ళిపోండి దయచేసి ప్లీజ్ అంటూ చకచక నడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. గాయత్రి లోపలికి వెళ్ళేసరికి ఇక టీవీ ఛానల్స్ హోరెత్తిస్తున్నాయి. ఇన్నాళ్ళుగా చేసిన పాపాలకు ఇప్పుడు కాలు చెయ్య పోబోతోందా? ఇప్పటి వరకు డేనియల్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చేస్తాడు అనుకున్నాం. ఇప్పుడు కాలు చేయలేని డేనియల్ని ఎవరా సపోర్ట్ చేస్తారు అంటూ హాస్పిటల్ నుండే లైవ్ ఇస్తున్నారు. గాయత్రి లోపలికి వెళ్తుంటే కార్తీక్ విసురుగా బయటకు వస్తున్నాడు. ఏమైంది అంత కోపంగా వెళ్తున్నావు అంది. ఏమవుతుంది, పై వాళ్ళ నుండి ఆర్డర్, దొరగారికి ఫోన్ ఇవ్వాలని, మంచి హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ ఇప్పించాలని అన్నాడు చిరాగ్గా. ఫోన్ ఇచ్చారా అంది. అదిగో ఇప్పుడే వెళ్ళారు ఇవ్వడానికి అన్నాడు. అంతేగా, దానికెందుకు అంత కోపం? లోపలికి రా, ఒక తమాషా చూద్దాం. పోలీస్ ఆఫీసర్గా కాదు, విష్ణు గారు అబ్బాయిగా రా, జరుగుతున్న తమాషా చూడటానికి అంది. తమాషానా? ఇదంతా నీకు తమాషాగా ఉందా? నాకు అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళి చంపేయాలని ఉంది అన్నాడు. ఇప్పటి వరకు జరిగింది ఇదంతా తమాషా కాదు, ఇప్పుడు డేనియల్ రూమ్ దగ్గర జరుగుతుంది తమాషా. రా చెప్తాను, నా మాట విను అంటూ అటు నడిచింది. ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. లోపల డేనియల్ పక్కన విజయ్ నిలబడి తన మొబైల్ ఇస్తున్నాడు. లోపలికి వస్తున్న కార్తీక్ గాయత్రిలను చూస్తూ విజయ్ గర్వంగా నవ్వుతున్నాడు డేనియల్. కార్తీక్ కోపంగా చూస్తుంటే గాయత్రి నవ్వుతూ చూస్తోంది.
గాయత్రి నవ్వు డేగా ముఖంలో చిన్న ప్రశ్నార్థకంగా వచ్చి మాయమైంది. నెంబర్ డైల్ చేసి స్పీకర్లో పెట్టి, హలో, నేను డేనియల్ అన్నాడు దర్పంగా. డేనియల్ చెప్పు, నువ్వు కమిషనర్ ఫోన్ నుండి ఫోన్ చేస్తున్నావేంటి అన్నాడు. అదంతా తర్వాత, ముందు నాకు ఈ హాస్పిటల్ వద్దు, మల్టీనేషనల్ హాస్పిటల్ కావాలి. అక్కడ నాకు అన్ని సదుపాయాలు ఉండాలి. నాతో పాటు నా భార్య, నా కొడుకు కూడా నా దగ్గరే ఉండాలి. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యి అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టు. ఏంటి లిస్టు? ఆగాగు డేనియల్, ఏంటి లిస్టు? ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయ్యి పోలీసుల చేతుల్లో ఉన్నావు, కదల్లేని పరిస్థితుల్లో ఉన్నావు. ఈ టైంలో కూడా నీ ప్రతాపం చూపించాలంటే ఎలా? కొంచెం తగ్గు, నేను మాట్లాడతానులే. మన కమిషనరే కదా, ఈ ఫోన్ అతనికి ఇవ్వు, నేను మాట్లాడతాను. నువ్వున్న ప్లేస్లోనే నీకు బెస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు అన్నాడు. ఆశ్చర్యంగా గాయత్రి వంక చూస్తున్నాడు డేనియల్. విజయ్ డేనియల్ చేతిలో ఫోన్ తీసుకుని సార్ అన్నాడు. ఏంటయ్యా ఇప్పుడు వాడు గోలా? అరెస్ట్ అయ్యాడు. వాడిని మూసేయడం మానేసి మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నావు ఎందుకు? అవకాశం దొరికిందిగా, మూసేయండి. నీ ఫోన్ ఇచ్చి మరీ చేస్తున్నావే. ఇక వాడి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. మీ ఇష్టం, ఏం చేయాలంటే అది చేసుకోండి. వాడికి ఫోన్ అందుబాటులో లేకుండా చూడండి. అందరికీ ఇలాగే ఫోన్లు చేసి విసిగిస్తాడు అని కాల్ కట్ చేశాడు. కార్తీక్ వంక చూస్తూ కనుబొమ్మలు ఎగరేసింది గాయత్రి. ఏంటిదంతా, ఎలా సాధ్యం అన్నాడు కార్తీక్. గాయత్రి డేనియల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ట్రీట్మెంట్కి సహకరించకపోతే నీకే నష్టం. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే. ట్రీట్మెంట్కి సహకరించావనుకో ప్రాణాలతో ఉండడం, లేదంటే నరకం చూస్తూ పోతావు అంది. నన్ను కావాలని ఇరికించావు కదా దీంట్లో, చూస్తూ ఉండు. నేను ఇక్కడి నుండి తప్పించుకుని తీరుతాను. నేనేంటో చూపిస్తాను అన్నాడు డేనియల్. నువ్వేంటో తర్వాత చూపించచ్చు. ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా బెడ్ మీద పడుకో చూద్దాం అంది. అంటే ఎవరి సహాయం లేకుండా నేను కదలలేను అనుకుంటున్నావా అంటూ బెడ్ మీద పడుకున్నాడు. వెనక పాకెట్లోంచి బేడీలు తీసి అటు తిరిగి 2 చేతులకి బేడీలు వేసేసింది. మీ దగ్గర ఉంటే కాళ్ళకు కూడా వేసేయండి. ఇప్పుడు పిలవండి సార్ డాక్టర్ని, ట్రీట్మెంట్ చేయమనండి. వీడు ప్రాణాలతో కావాలిగా మనకు అంది. ఆశ్చర్యంగా చూస్తున్నారు విజయ్, కార్తీక్ ఇద్దరు.